దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ అక్టోబర్ మాసము 2025 సంవత్సరం. సగం నెల అయిపోయింది కదా. అక్టోబర్ కూడా మీరందరూ ఎదురు చూస్తున్నారు పండగల కోసం. నేను ఎదురు చూస్తున్నాను క్యాలెండర్ వాగ్దానాల కోసం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో స్థిరపరిచాడు. నిత్యము దేవుడు మన కోసం చేతులు చాపుతున్నాడు. ఆయన మన పక్షముగా విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు. ఈరోజు అటువంటి వాగ్దానము దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. ఏ అపాయము నీకు కలుగకుండును, నీకు అపాయము కలుగకుండును. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ఇది దేవుడు చెప్తున్న వాగ్దానం కాదు. ఒక స్త్రీమూర్తి, ఎవరు? అబీగయీలు. 25వ అధ్యాయం అంతా అబీగయీలకి దేవుడు రాసి ఇచ్చేశాడు. మరి ఇక్కడ మనం చూసినప్పుడు అబీగయీల్ అంటే అర్థము అబ్బా గయల్. అబ్బా అంటే తండ్రి, గయల్ అంటే సంతోషము. ద జాయ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రిని సంతోషపరిచే కుమార్తె. ఈరోజు దావీదుకు ఇద్దరు భార్యలు, అది ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఎవరు? మీకాలు, మేరబు, సౌలు కుమార్తెలు. అయితే దావీదుకి ఇంకా ఇద్దరు భార్యలు ఉన్నారు. మొత్తం 8 మంది భార్యలు, చాలా మంది. ఒకటి నాబాలు భార్య అబీగయలు, 2 ఆ యొక్క ఊరియా భార్య, హిత్తీయుడైన ఊరియా భార్య బత్షెబా. బత్షెబా అంటే అర్థము బత్షెబా, బెత్ అంటే కుమార్తె, షెబా అంటే ప్రమాణము, షెబా అంటే 7 అని కూడా అర్థమవుతుంది. మరి అక్కడ మనం చూసినప్పుడు ద డాటర్ ఆఫ్ ద ఓత్ అంటే ప్రమాణమునకు చేయబడిన కుమార్తె. అయితే అక్కడ నాబాలు మొండివాడు, ఈ ఊరియా నీతిమంతుడు. నాబాలు దగ్గర నుంచి తన భార్యను తీసి దేవుడు దావీదుకి ఇచ్చాడు. కానీ ఊరియా దగ్గర నుంచి బత్షెబాని పొందుకోవడానికి ఊరియాని దావీదు చంపేశాడు. అంటే నాబాలుని దేవుడు చంపేశాడు, కానీ ఊరియాని దావీదు చంపేశాడు. మన జీవితంలో నీవు దేని కోసం ముందుకు వెళ్తున్నావో ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా పూర్తి వచనము సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. అంటే ఇతను చంపేయడానికి వెళ్ళిపోతున్నాడు నాబాల్ని. అప్పుడు పనివారు వెళ్ళి, అమ్మా, నీ భర్త వ్యర్థుడు, మొండివాడని నీకు తెలుసుగా. దావీదు చేస్తున్నాడు మొత్తం చంపేయడానికి. జాగ్రత్త, ఇప్పుడు చేయవలసింది నువ్వు చేయకపోతే వెంటనే సిద్ధపడి ఎదురొస్తుంది మరణానికి. కానీ ఎంత చక్కటి మాటలు కూర్చుకుంది కదా. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చు. ఎన్నిసార్లు మైరూల నా ఏలిన వాడా, నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకున్నది. ఈమె చెప్పుతున్న వాగ్దానము అపాయము అంటే నిజంగా అపాయమేనా? ఉపాయం లేదా? అపాయం దేంట్లో చెప్పబడుతుంది? మనం నేర్చుకోబోతున్నాం. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడను. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయను. కనుక దేవుడు నీకు చెప్పిన మేలంతటినీ నీకు చేసి ఇశ్రాయేలీయుల మీదుగా అధిపతిగా నిన్ను నిర్ణయించును కాక. కనుక ఎందుకయ్యా రక్తాన్ని చింపిస్తున్నావు? ఎందుకయ్యా తర్వాత దుఃఖమైన నీకు మనోవిచారమైన కలుగకుండును గాక. ఇది అంటే నీవు ఆ కోపంలో చేసిన దాన్ని బట్టి, ఆ కోపంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ఆ పగ ప్రతీకారాలు నీలో రగిలించి నువ్వు అప్పటి వరకు దేనికోసం బలైపోయావో
ఏది త్యాగం చేశావో, దేన్ని పొందుకోవాలని ఆరాటపడ్డావో, ఎంతమందిని ఎదిరించి నిలబడ్డావో, ఎన్ని ప్రాబ్లమ్స్ సహించి ఏమైపోయింది? అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది. హాగర్తో అంటాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తావు. చాలాసార్లు మనము దేనికి ప్రారంభించామో మర్చిపోతాం. మధ్యలో వచ్చే తుఫానును బట్టి చెడగొట్టబడే వారంగా ఉంటాము. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించే వారంగా ఉంటాం. అయితే దేవుడు నీకు ప్రారంభము ముగింపు ఆయన అని, ఆది అంతము ఆయన అని, కొనసాగించువాడు ఆయన అని, ఆయన యందు దృష్టించి నువ్వు ముందుకు సాగాలని ఇక్కడ చంపివేయడానికి వెళ్ళిపోతున్నప్పటికీ అబీగయలు ఎదురు వచ్చింది. ఒకసారి అపాయం అంటే మనకు వెంటనే ఏం కోట్ చేస్తూ ఉంటాము? కీర్తన 91 మనము 6 చూసినప్పుడు, మహోన్నతుడైన సర్వశక్తిమంతుడి చాటు నివసించు వాడి కోసం రాస్తూ, ఈ చీకటిలో సంచరించు బాణముకైనను, తెగులుకైనను, పాడు చేయు రోగములకైనను నీవు ఇబ్బంది పడినను, కుడి పక్కన 10,000 మందికి అపాయముని ఎత్తుకు రాదు. కనుక నువ్వు కన్నులారా చూస్తావు భక్తిహీనులకు తీర్పు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు దేవుని నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు కనుక నీకు అపాయం ఏమీ రాదు. కనుక ఇక్కడ కండిషన్ ఏంటి? దేవుడు, యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ విత్ యూ, అది చెప్పబడుతుంది తప్ప నీకు అపాయం రాదని కాదు. అపాయము అనడానికి రా అంటారు. రా అంటే నో ఈవిల్ షుడ్ ఎంటర్ ఇన్ యూ. అందుకని ఈ పదం ఎక్కడ రాయబడింది? అక్కడ చెప్పబడుతుంది, నీవు మంచి చెడు తెలివినిచ్చు. ఏ చెడు నీలోకి రాకూడదు, ఏ దురాలోచన, ఏ రోజు కూడా నీవు చెడు కోసం పగ ప్రతీకారాల కోసం ఆలోచించకూడదు అన్న కాంటెక్స్ట్ లో ఇక్కడ చెప్పబడుతున్న వాగ్దానం. మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన అపాయం రాదు, అపాయం, నో నో నో, దెర్ ఈజ్ ఈవిల్. కనుక దీనికి అర్థమయ్యేటట్టు చెప్పుటకు మనము ఈ విధముగా చూస్తే, మనము కీర్తన 121:7, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోయి, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వచ్చి, పగలు ఎండదెబ్బైన రాత్రి ఎందుకు తెగలదు? దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నంత కాలము. కనుక మనం ఇక్కడ చూసినప్పుడు ఎందుకు ఆయన ఉంటాడు? నిర్గమకాండం 32:9, ఈ ప్రజలను నేను చూచి ఉన్నాను, లోబడనొల్లని ప్రజలు కనుక నీవు పక్కన ఉండు, నా కోపం వచ్చింది, వీళ్ళు చెడుతనం చేశారు, నేను వీళ్ళని చంపేస్తానంటే అక్కడ మోషే ద ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెసరీ, విజ్ఞాపన ప్రార్థనగా మధ్యవర్తిగా మోషే ప్రార్థిస్తూ తన దేవుడిని బ్రతిమలాడుకుంటూ, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలోంచి రప్పించావే, వీరిని చంపేయడానికే రప్పించావు కనుక నీవు సంతాపం పొందు, నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేశావు, నీకు వాగ్దాన దేశం ఇస్తానని అక్కడ మోషే ప్రార్థించినట్లు చూస్తున్నాం. మన కోసము నిత్యము ప్రార్థించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 దేవుని వద్దకు వచ్చి వారికి యేసు క్రీస్తు అను విజ్ఞాపనకర్త మన పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము ఆయన జీవించుచున్నాడు కనుక సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన ఆయన నిన్ను నన్ను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒకానొక దినమున వచ్చింది, దావీదు ఒంటరిగా ఇంటిలో ఉన్నాడు, మేడ మీదకి ఎక్కాడు, అక్కడ ఒక స్త్రీ కనబడింది, దావీదులో చెడు ప్రవేశించింది. మేడగది మీద నుంచి దావీదు చూశాడు. ఒక రోజున ఆ బబులోను కోట నుంచి నెబుకద్నెజరు చూశాడు, ఇవి లెటర్ అయిపోయింది. అక్కడ ఇది నా వైభవం కదా, ఇక్కడ నా అధికారం కదా. గర్వము నాశనములకు ముందు నడుస్తుంది, ఘనతకు ముందు వినయము నడుస్తుంది. ఒక్క క్షణము ఒకవేళ దేవుని హృదయానుసారుడు కనుక అడిగితే ఇచ్చేసి ఉండేవాడేమో, కానీ ఎప్పుడైతే అతనిలో దురాశ గర్భము ధరించి పాపం కలను, పాపం పరిపక్వములను ఎంత వెల చెల్లించాడంటే, సొంత కుమార్తె చెరపబడింది, కుమారులు చనిపోయారు, కుమారులే చంపేసుకున్నారు. అబ్షాలోం చాలా సమాధానమునకు తండ్రి అబ్బాషాలోం అయితే కొడుకుని చంపేసుకున్నాడు సొంత చేతులతో. కారణం ఏంటి తెలుసా? నాతాను వచ్చాడు చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము ఆ యొక్క 12వ అధ్యాయం 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి
ఆయన దృష్టికి చెడితనం చేసేవేమి, అది అక్కడ చెప్పబడుతుంది. ఆయన దృష్టిలో నీవు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద పీపుల్, బట్ యు ఆర్ షుడ్ బి గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీ పట్టుకుని, మరి అబిగేల్ కోసం అల్లదే అబిగేల్ని దేవుడే ఇచ్చాడుగా. అమ్మోనియల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లుగా తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం వెళ్తాను. దేవుడు ఎంత మాత్రం పాపిని క్షమిస్తాడు కానీ పాపమును సహించడు. నా మాట ఆలకించుము, యెహోవానగు నీకు సెలవిచ్చును. నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయం. నీ ఇంటి వారి శత్రువులు రాదు, ఎందుకంటే నేను నీకు వాగ్దానం చేశాను కనుక. నీ ఇంటి వారి వలనే కనుక నీ సొంత నిత్యము నీవు రహస్యముగా చేశావు. అప్పుడు దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపము చేసినైతే నాతో చెప్పాడు, నీవు చావకుండునట్లు కారణం ఏంటి తెలుసా? నీవు ఈ కార్యము చేసినందున యెహోవా నామము దూషింపబడుటకు శత్రువులకు కారణం ఏంటి తెలుసా? నీ బిడ్డ చచ్చిపోతాడు, నీ బిడ్డ చచ్చిపోయాడు. దేవుడు ఈ రోజున అపాయం రాదు అని నేను చెప్పట్లేదే. ఏ రోజునైతే నీవు దేవుని సన్నిధిలో ఉన్న, ఆకాను దేవుని సన్నిధిలో ఉన్నాడు, వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. అవ్వ దేవుని సన్నిధిలో ఉంది, వద్దు అన్న ఆ పండును తెచ్చుకుంది. జాగ్రత్త సుమ, అది నిన్ను నాశనం చేస్తుంది. ఇక మనం చూస్తే దావీదు దేవుని హృదయానుసారుడు. కారణము సౌలుని కొట్టేసి దావీదుకి ఇచ్చాడు, నాబాలును కొట్టేసి నాబాలు భార్యను సైతం ఇచ్చాడు, ఎంతో మందిని కొట్టేసి నీకు ఇవ్వగలడు, దేవుడు చేయగలడు. కానీ నువ్వు కొట్టేయకూడదు. మత్తయి సువార్త చూసినప్పుడు ఊరియాకు భార్యగా ఊరియాను దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఏ రోజునైతే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం, సొలొమోను మందిరము రాజనగర్ను కట్టేటయు మొత్తం ముగించిన తర్వాత రెండవసారి దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు తెలుసా? నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, సదాకాలము నీవు కట్టించిన మందిరం నేను నివాస స్థాని. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థుడివై నీతిని బట్టి నడుచుకుని నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం నీవు నడిచిన ఎడలా నీకు సంతతిని స్థిరపరుస్తాను. కానీ సొలొమోను తప్పిపోయాడు, దావీదులాగా యథార్థత ఏం లేదు. తర్వాత మనం చూసినప్పుడు రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, అక్కడ చెప్పబడుతుంది, అబీయాము యోదావారిని ఆరంభించినప్పుడు అతని తల్లి పేరు మైకా, అబ్షాలోము కుమార్తె. అయితే సేమ్ చెడుతనం చేసినప్పుడు దావీదు యథార్థంగా దేవుని యందు ఉన్నట్లు ఈ యొక్క అబీయాము లేడు. అప్పుడు చెప్తున్నది ఇక్కడ 4వ వచనంలో, దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుంటూ అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేవుని తప్ప. ఈరోజు దావీదు దేవుని హృదయానుసారుడుగా తను మన వలన ఎన్నోసార్లు తప్పిపోయాడు, కానీ దేవుని పాదాలు పట్టుకున్నాడు. బత్షెబతో కన్న బిడ్డను దేవుడు చంపేసినప్పటికీ అదే బత్షెబతోటి 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టి తిరిగి షాలోమ్ అమ్నోన్ సొలొమోను కుమారుడిగా ఇచ్చాడు. దేవుడు యదీత్య అని పెట్టాడు. అంటే దేవుడు మారిపోయాడా? కాదు, శిక్ష విధించబడింది. కారణం దేవుడు చెప్పాడు, నేను నిన్ను కొట్టివేయను బెత్తముతోను దెబ్బలతోను. చాలా కోల్పోయాడు దావీదు, మనోవేదనకి గురైపోయాడు దావీదు. తన సొంత కుమారుడే, మొదట దావీదు సౌలు చేత తరంబడ్డాడు, రెండవది తన కుమారుడు అబ్షాలోము చేత తరంబడ్డాడు. తన కుమారుడు చేయకూడని ఎన్నో కార్యాలు చేయడం, కుమారుడి మరణానికి తండ్రి కారణమయ్యాడు. జాగ్రత్త సుమ, నీ బిడ్డలు నువ్వు చేస్తున్న ప్రతిదీ బిడ్డల మీద పడుతుందా అంటే, మరి అబ్షాలోము ఎవరిని బట్టి మరణం పొందుకున్నాడు? దావీదుని బట్టి అని వాక్యం తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుణ్ణి ఆదరణ వాక్యాలు కృప అని ఎంత మాత్రం అనద్దు. దేవుడు దేవుడే, ఆయన మార్పు లేనివాడు. అయితే కృపని ఇస్తాడు, దావీదుకు కృపనిచ్చాడు, కానీ శిక్షగానే విధించాడు. అబీగైల్ని
దావీదుకి ఇచ్చాడు. అది రాజు కాకముందు, ఇక్కడ రాజు అయిన తర్వాత జాగ్రత్త. నీ జీవితంలో దేవుని దర్శనము నెరవేరాక అయిపోయింది కదా అని నువ్వు జారిపోతే కుదరదు. నీ కాలము అంతము వరకు, ముగింపు వరకు, అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. ఏ రోజునైతే దేవుని చిత్త ప్రకారంలో మన ఆరంభము ఆయనే, మన ముగింపు ఆయనే అని మనము లక్ష్యం ఉంచుతామో, ఈ రోజున ఆ యొక్క యోబు ఇంటికి కంచె వేసిన దేవుడు, నీ చుట్టూ ప్రకారము వలె ఉండు దేవుడు, కంచుకోట వలె ఉండు దేవుడు, నిన్ను ఆదరించుటకు బండసాందున నిన్ను పెట్టే దేవుడు, నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, కనుపాప వలె నిన్ను కాపాడుతాడు. కనుక ఆయన కౌగిలిలో, ఆయన చిత్తంలో మనము ఇమిడిపోదుము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృప కలిగిన హస్తాలకి, నీ కనికరము కలిగిన హస్తాలకి, నీ ప్రేమ కలిగిన హస్తాలకి విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మందికి దీవెనకరంగా నిత్యము నీ రాజ్య వ్యాప్తి కొరకు చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.